ओम शांति। ఓం శాంతి. आज का मुरली का डेट है ఈ రోజు మురళి యొక్క డేట్ 30th नवंबर 1999। నవంబర్ 30, 1999. वर्तमान समय में వర్తమాన సమయంలో लौकिक में भी లౌకికల్లో కూడా बच्चों का एग्जाम का रिजल्ट्स आ रहा है। పిల్లల యొక్క ఎగ్జామ్స్ రాశారు కదా, వాళ్ళందరి ఫలితాలు వస్తున్నాయి. तो माँ बाप क्या सोचते हैं అమ్మా నాన్న ఆలోచిస్తూ ఉంటారు, कि हमारे बच्चे अच्छा मार्क्स ले ले। మా అబ్బాయి మా పిల్లలు మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అని చెప్పి. ऐसे शिव बाबा हमारा पिता भी हैं అలాగే శివబాబా కూడా మన తండ్రి, और टीचर भी हैं। టీచర్ కూడా. तो वो हमसे क्या चाहते हैं? అయితే ఆయన మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు? पास विथ ऑनर बनना है పాస్ విత్ ఆనర్ గా అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నారు. है ना। तो वर्तमान में पास विथ ऑनर होंगे तो వర్తమాన సమయంలో పాస్ విత్ ఆనర్ అయ్యారు అంటే కనుక आपको अच्छा जॉब मिलेगा। మీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. उसके बाद कमाई भी ज्यादा कर सकते हो। దాని తర్వాత సంపాదన కూడా ఎక్కువ సంపాదించుకోగలరు. उस धन से आप अच्छा जिंदगी को भी लीड कर सकते हो। ఆ ధనంతో మీరు మంచి జీవితాన్ని జీవించగలరు. ये पढ़ाई तो एक जन्म के लिए है, అయితే ఇక్కడ చదువు ఏంటి? ఒక్క జన్మకే. लेकिन अलौकिक में जो पढ़ाई पढ़ते हो वो 84 जन्म तक आता है। అయితే అలౌకికంలో మీరు ఏ చదువు అయితే చదువుతారో అది 84 జన్మలకి పనికొస్తుంది. तो आज टीचर बनकर ఈ రోజు టీచర్ గా అయ్యి आज बच्चों का रिजल्ट देख रहे थे। ఈ రోజు పిల్లల యొక్క రిజల్ట్స్ చూస్తున్నారు. लौकिक में లౌకికంలో जो पढ़ाई पढ़ते हैं ఏ చదువు అయితే చదువుతారో वो साल में एक बार या 2 बार फाइनल एग्जाम होगा। ఆ చదువుకి ఈ సంవత్సరంలో ఒక్కసారి లేకపోతే 2 సార్లు ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. उस एग्जाम का रिजल्ट है आपके जिंदगी में रिफ्लेक्ट करेगा। ఆ ఎగ్జామ్స్ యొక్క ఫలితాలే మీ జీవితంలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. यहाँ जो अलौकिक पढ़ाई जो है అయితే ఇక్కడ అలౌకిక చదువు ఏదైతే ఉందో उसका जो रिजल्ट है దాని రిజల్ట్ ఏదైతే ఉందో या जो एग्जाम है లేకపోతే పరీక్ష ఏదైతే ఉందో हर सेकंड, ప్రతి సెకను, हर संकल्प, ప్రతి సంకల్పము, हर कर्म में ప్రతి కర్మలోను रिफ्लेक्ट होता है। అవి అన్ని మనకి ప్రతిబింబించి చూపిస్తూ ఉంటాయి. हर सेकंड आपके लिए एग्जाम है। ప్రతి సెకను మీకు అది ఒక ఎగ్జామే. उस सेकंड में ఆ సెకండ్ లో बाबा का जो ज्ञान है, బాబా యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, आपके पास जो अनुभव है, మీ దగ్గర ఏదైతే అనుభవం ఉందో, बाबा ने जो विधि विधान दिया है, బాబా ఏదైతే విధి విధానాలను ఇచ్చారో कितना एग्जैक्टली अप्लाई करते हो అవి ఎంత మీరు ఎగ్జాక్ట్ గా దాన్ని మీరు ధారణ చేసి అప్లై చేసుకుంటారో మీ జీవితంలో, उसके आधार पर आपके एग्जाम में आप पास और फेल होते हो। ఆ ఆధారంగా మీరు మీ జీవితం అనే ఎగ్జామ్ లో పాస్ అవ్వచ్చు లేకపోతే ఫెయిల్ అవ్వచ్చు. सफलता भी मिल सकती है या असफलता भी मिल सकती है। సఫలత అన్నా దొరకచ్చు లేకపోతే అసఫలత అన్నా దొరకచ్చు. यहाँ एग्जाम का डेट टाइम अनाउंसमेंट नहीं होता है। ఇక్కడ ఎగ్జామ్ ఎప్పుడో ఏది డేట్ అనౌన్స్మెంట్ ఇవ్వరు. एवरी सेकंड एग्जाम ही चलता रहेगा। ప్రతి సెకండ్ ఎగ్జామ్ అలా జరుగుతూనే ఉంటుంది. ठीक है, तो आपको उसमें पास विथ ऑनर बनना है। కాబట్టి మీరు అందులో పాస్ విత్ ఆనర్ గా అవ్వాలి. उसके बाद దాని తర్వాత एजुकेशन के आधार पर ఈ చదువు ఆధారంగా जितना आप कमाई करते हो ఎంత సంపాదన మీరు సంపాదిస్తారో वो खजाने को कितना जमा किया ये बाबा चेक कर रहे थे। ఆ ఖజానాని మీరు ఎంత జమ చేసుకున్నారు అన్నది కూడా బాబా ఇక్కడ చెప్తున్నారు.
लौकिक में कोई एक गरीब स्टूडेंट्स रहता है समझ लो, లౌకికంలోని ఎవరైనా పేదవారు స్టూడెంట్ ఉన్నారు అనుకోండి. वो जो एजुकेशन लेता है स्कॉलरशिप द्वारा लेता है, किसी के हेल्प द्वारा लेता है या बैंक लोन द्वारा लेता है। ఆ పేద విద్యార్థి ఏంటంటే ఎడ్యుకేషన్ చదువుకునేటప్పుడు బ్యాంక్ నుంచి లోన్ అన్నా తీసుకోవచ్చు, లేకపోతే స్కాలర్‌షిప్ అన్నా తీసుకోవచ్చు, లేకపోతే ఎవరైనా కూడా చదివించొచ్చు. उसके बाद वो कमाई करता है। దాని తర్వాత ఆ పేద విద్యార్థి ఏం చేస్తాడు? సంపాదించుకుంటాడు. उसके बाद अपने कमाई से దాని తర్వాత అతని సంపాదనతో अभी तक का जो लोन क्लियर करता है। ఇప్పటి వరకు ఉన్న అప్పులన్నీ క్లియర్ చేసేస్తాడు. उसके बाद व्हीकल लेता है దాని తర్వాత ఒక వెహికల్ తీసుకుంటాడు. और अपना ओन घर भी बना देता है। అతని సొంత ఇంటిని కూడా నిర్మించుకుంటాడు. घर में बहुत अच्छा अच्छा फर्नीचर भी लगा देता है। అందులో మంచి మంచి ఫర్నిచర్ కూడా పెట్టించుకుంటాడు. अपने ऊपर अच्छे अच्छे कपड़े भी पहनता है। అతను మంచి మంచి దుస్తులు కూడా వేసుకుంటూ ఉంటాడు. लैंड भी ले लेता है। ల్యాండ్ కూడా కొనుక్కుంటాడు. तो उनका कमाई लोगों को दिखाई देता है ना। అప్పుడు అతని సంపాదన ఎలా ఉందో జనాలకి కనిపిస్తుంది కదా. ये तो स्थूल में हो गया। ఇది స్థూలంలో అయింది. ये जो चीज है कमाई है ये सब विनाशी है। అయితే ఇవి స్థూలానివి ఏవైతే సంపాదన ఉందో ఇదంతా వినాశం అయిపోతుంది. एक दिन उसको कोई चोर लेकर भी जा सकता है। ఒక రోజు ఎవరో ఒకరు దొంగ వచ్చి తీసుకుని వెళ్ళిపోవచ్చు ఇదంతా. कभी कभी बॉम्ब गिरकर आपका बिल्डिंग भी खत्म हो सकता है। అప్పుడప్పుడు ఏదైనా బాంబ్ అన్నా పడి బిల్డింగ్ అన్నా పడిపోవచ్చు. लेकिन కానీ आज बाप दादा ఈ రోజు బాప్దాదా अपने बच्चों का తమ పిల్లల యొక్క अविनाशी खजानों का रिजल्ट्स देख रहे। అవినాశి ఖజానాల యొక్క ఫలితాలని చూస్తున్నారు. बाबा के बच्चे बनने के बाद బాబా యొక్క పిల్లల కింద తయారైన తర్వాత आपके पास कितना स्थूल साधन आए, మీ దగ్గర ఎన్ని స్థూల సాధనాలు వచ్చాయి, कितना स्थूल परिवार वाले आपके बन गए, ఎంత స్థూల పరివారం వాళ్ళు మీ వారుగా అయ్యారు, स्थूल धन कितना बढ़ा స్థూల ధనం ఎంత పెరిగింది, और शरीर का बीमारी कितना कम हुआ, శరీరం యొక్క అనారోగ్యం ఎంత తక్కువైంది, ये बाबा नहीं देख रहा है। ఇవి ఏమి చూడటం లేదు బాబా. भगवान के ज्ञान को భగవంతుడి యొక్క జ్ఞానాన్ని अपने जिंदगी में अप्लाई करने के बाद తమ జీవితంలో అప్లై చేసిన తర్వాత अभी तक आपका जो 2500 साल का जो लोन है ఇప్పటి వరకు 2500 సంవత్సరాల యొక్క లోన్ ఏదైతే ఉందో वो हर सेकंड EMI के रूप में आपके सामने आता है। అది ఈఎంఐ రూపంలో ప్రతి సెకండ్ మీ ఎదురు కింద వస్తుంది. उसको पेमेंट करना है। దాన్ని అయితే ఖచ్చితంగా పేమెంట్ చేయాల్సిందే. उसके बाद और ज्यादा कमाई करके దాని తర్వాత ఇంకా ఎక్కువ సంపాదించుకుని और आगे के जन्म के लिए 21 जन्म के लिए जमा करके रखना पड़ेगा। మన ముందు వచ్చే 21 జన్మలకి కూడా జమ చేసుకోవాల్సి ఉంటుంది. अभी आपका कमाई EMI पेमेंट करने के लिए नहीं है। అయితే ఇప్పుడు మీ దగ్గర ఉన్న సంపాదన మీ ఈఎంఐ పేమెంట్లకే లేకపోతే तो जमा कहाँ से होगा? ఇంక నెక్స్ట్ తర్వాత ఫ్యూచర్ కి జమ ఎలా అవుతుంది? तो ऐसे यथार्थ बच्चे కాబట్టి ఇలాంటి యథార్థమైన పిల్లలు इस दुनिया में ఈ ప్రపంచంలో हाईएस्ट भी है, रिचेस्ट भी है। ఉన్నత స్థాయిలోనే ఉన్నారు మరియు గొప్పవారి కింద కూడా ఉన్నారు. रिचेस्ट इन दी वर्ल्ड। చాలా గొప్పవారు సంపాదన పరులు ప్రపంచంలో. क्यों? ఎందుకు? ऐसे बच्चे ఇలాంటి పిల్లలు एक सेकंड में ఒక్క సెకండ్ లో पद्मापदम कमाई करते हैं। పదమాపదమాల యొక్క సంపాదన సంపాదించుకుంటారు. दुनिया में ప్రపంచంలో ऐसे कोई बिजनेस है ఇలాంటి ఏదైనా బిజినెస్ ఉందా? ताकि एक सेकंड में पद्मापदम कमाई करें? ప్రపంచంలో ఇలాంటి బిజినెస్ ఏమైనా ఉందా? ఒక్క సెకండ్ లో పదమాపదమాల సంపాదన సంపాదించుకునేటటువంటి వ్యాపారం ఏమైనా ఉందా? बच्चे कहते नहीं नहीं बाबा और कोई बिजनेस नहीं है। పిల్లలు అంటారు లేదు బాబా అలాంటి బిజినెస్ ఏమీ లేదు అంటారు. और बच्चों को खुशी भी होता है। ఇప్పుడు పిల్లలకి చాలా సంతోషం కూడా దొరుకుతుంది. हम पद्मापदम कमाई कर रहे हैं। ఎందుకు? మేము పదమాపదమాల సంపాదన సంపాదించుకుంటున్నాము అని చెప్పి दो हाथ भी उठाते हैं। 2 చేతులు ఎత్తుతారు కూడా. प्रैक्टिकली कर रहे हो क्या? बाबा पूछ रहा है। అయితే బాబా అడుగుతున్నారు మీరు ప్రాక్టికల్ గా
ఇదా చేస్తున్నారా అని అడుగుతున్నారు. अनुभव हो रहा है, మీకు అనుభవం జరుగుతుందా? विधि मालूम है, మీకు ఆ విధి తెలుసా? अप्लाई किया है, మీరు ఆ విధిని అప్లై చేశారా? उतना जमा होने का एक्सपीरियंस हो रहा है, అంత జమ జరుగుతుంది అన్న ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా ఉందా మీకు? चेक करो। చెక్ చేసుకోండి. बाबा भी चेक करता है, आप भी चेक करो। బాబా కూడా చెక్ చేస్తారు. మీరు కూడా చెక్ చేసుకోండి. अभी क्वेश्चन, అయితే ఇప్పుడు ప్రశ్న. जब तक आप पद्मापदम कमाई नहीं करते हो, ఎప్పటి వరకు అయితే మీరు పద్మాపదమాల సంపాదన చెయ్యరో पास विद ऑनर नहीं बन सकते। అప్పటి వరకు పాస్ విత్ హానర్ కింద అవ్వలేదు. पद्मापदम कमाई के लिए क्या करना है? అయితే ఈ పద్మాపదమాల సంపాదన కావాలి అంటే ఏం చెయ్యాలి? उतना बेहद में सभी लोगों को ईश्वरीय शक्ति देने के लिए निमित्त बनना पड़ता है। మీరు అలా చెయ్యాలి, అంత సంపాదన చెయ్యాలి అంటే ఈ అనంతమైన ఆహ్, ఆహ్, परमात्मा का जो शक्ति है सभी लोगों को बांटना पड़ता है, देना पड़ता है, नहीं तो उसका बिजनेस करना पड़ता है। పరమాత్మని యొక్క అనంతమైన పరమాత్మని యొక్క సంపాదన ఏదైతే ఉందో అది అందరికీ మీరు పంచాలి, అందరికీ ఇవ్వడానికి నిమిత్తంగా తయారవ్వాలి. उसका जो बल से आपके अकाउंट में पद्मापदम कमाई होगी। అలా చేయడం వల్ల దాని ఫలితం ఏంటంటే మీ అకౌంట్ లో పదమాల యొక్క సంపాదన జమ అవుతుంది. लोगों को ज्ञान देने से आपके सामने जितना लोग हैं उन तक ही जाकर पहुंचेगा। అయితే మీరు జనాలకి జ్ఞానం ఇచ్చారు అనుకోండి, వాళ్ళు మీ ఎదుట ఎంతమంది ఉన్నారో వాళ్ళ వరకే ఈ జ్ఞానం వెళ్ళి చేరుతుంది. सपोज समझ लो आपके सामने सब लोग हैं, ఇలా అనుకోండి, మీ ముందు ఒక 100 మంది ఉన్నారు. सभी लोगों को आपका ज्ञान समझ में नहीं आएगा। అందరికీ కూడా మీ జ్ఞానం అర్థం అవ్వదు. समझ में आएगा तो भी उस समय उनका मन इधर उधर भागता रहेगा। వాళ్ళకి అర్థమైనా సరే మీరు చెప్పే సమయంలో వాళ్ళ మనసు అటేపు ఇటువైపు వెళ్ళిపోతుంది. कितना लोग एक्सेप्ट करते हैं? ఎంత మంది అంగీకరిస్తారు? मैक्सिमम 10 लोग। మాక్సిమం 10 మందికే అర్థమవుతుంది. उसके बाद 7-8 दिन के बाद वो 10 में से 2-3 लोग भी आपसे अलग हो जाएंगे। ఆ తర్వాత అందులో కూడా ఒక ముగ్గురు ఎంతమంది వస్తారంటే మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. तो आपका कमाई कितना हुआ? అప్పుడు మీ సంపాదన ఎంత అయింది? 8 रुपए 10 रुपए हुआ। 8 రూపాయలు లేకపోతే 10 రూపాయలే అయింది. पद्मापदम नहीं हुआ। పదమాల సంపాదన జరగలేదు. अपने धन द्वारा कितना आत्माओं को ब्रह्मा भोजन खिला सकते हो? మీ దగ్గర ఉన్న ధనం ద్వారా ఎంత మందికి బ్రహ్మ భోజనం తినిపించగలరు? तो बाबा पूछ रहे हैं, అయితే బాబా అడుగుతున్నారు, आपको ऐसे अनुभव हो रहा है? మీకు ఇలాంటి అనుభవం జరుగుతుందా? तो वो कमाई करने का समय अभी ही है। అయితే అలాంటి సంపాదన చేసుకోవాల్సిన సమయం ఇప్పుడే మాత్రమే. बच्चे कहते हैं, అయితే పిల్లలు అంటారు, कमाई करने का इच्छा तो है, సంపాదించుకోవాలని కోరిక అయితే ఉంది మాకు, अभी भी समय है ना। ఇంకా సమయం ఉంది కదా. जब विनाश का सिम्टम्स दिखाई देगा ना तब हम स्टार्ट करेंगे। ఎప్పుడైతే వినాశనం వస్తుంది అని అనిపిస్తుంది కదా, అప్పుడు మేము స్టార్ట్ చేస్తాము అంటారు. बाबा पूछते हैं, బాబా అడుగుతున్నారు, दुनिया का विनाश तो बाजू में रखो, ప్రపంచంలో వినాశనాన్ని పక్కన పెట్టండి, आपका विनाश कब होगा आपको मालूम है क्या? మీ వినాశనం ఎప్పుడవుతుందో మీకు తెలుసా ఏంటి? किसी सेकंड में भी आ सकता है, ఏ సెకండ్ లోనైనా వినాశనం రావచ్చు, किसी सेकंड में भी एग्जाम आ सकता है। ఏ సెకండ్ లోనైనా ఎగ్జామ్ రావచ్చు. इसीलिए అందువల్ల बाबा ने इशारा दिया है, బాబా మీకు సూచన ఇచ్చారు, कमाई करके आराम से बैठो ना, సంపాదన సంపాదించుకుని విశ్రాంతిగా కూర్చోండి, अकाउंट सेटलमेंट करके बैठो। అకౌంట్ సెటిల్మెంట్ చేసుకుని కూర్చోండి. जैसे ट्रेन 2 घंटे के बाद आता है, 4 घंटे के बाद आता है, रेलवे स्टेशन में आराम से बैठ गए तो टेंशन नहीं है ना। మీరు రైల్వే స్టేషన్ లో ట్రైన్ 2 గంటల తర్వాత రావచ్చు, లేకపోతే 4 గంటల తర్వాత రావచ్చు. మీరైతే రైల్వే స్టేషన్ లోనే కూర్చోండి ఆరాంగా. तो जितना कमाई करते हो ना అయితే ఎంత సంపాదన సంపాదిస్తే उतना दान करते हो, అంత దానం చేయగలరు మీరు. उसके आधार पर దాని ఆధారంగా लंबे समय में डायमंड लाइफ संगम युग का आप अनुभव कर सकते हो। ఎక్కువ సమయం మీరు వజ్రతుల్యమైన జీవితాన్ని జీవించగలరు. इसीलिए उस जिंदगी को एक्सेप्ट करो ना। అందువల్ల అలాంటి జీవితాన్ని మీరు అంగీకరించండి. हम क्या कर रहे हैं? लौकिक कमाई के पीछे भाग रहे हैं।
మనం ఏం చేస్తున్నాము? లౌకికంలో సంపాదన వెనక పరిగెడుతున్నాం. और थोड़े कमाई का ईश्वरीय सेवा के पीछे भाग रहे हैं। మనము కొంచెమే ఈశ్వరీయ సేవ వెనకాల ఆ సంపాదనకి వెళ్తున్నాం. माना किसी थोड़ी आत्मा को ज्ञान देना, उसमें खुश होना, उसमें हम सेटिस्फाइड हैं। అలా ఎలాగంటే కొంతమందికే జ్ఞానం ఇప్పించడం అలా చేసి మేము సేవ చేశాము అని కొంచెం కొంచెం చేసి సంతోషపడుతున్నాం. बाबा क्या करता है? బాబా ఏమంటున్నారు? ऐसे एबिलिटी रहने वाले आत्माओं को ఇలాంటి ఎబిలిటీ ఇలాంటిది క్వాలిఫికేషన్స్ ఉన్న ఆత్మలు उन उन आत्माओं को అలాంటి ఆత్మలకు ऐसे छोटे छोटे सेवा में भेजता नहीं है। ఇలాంటి చిన్న చిన్న సేవలకి పంపించరు. आप ऐसे महान बेहद का सेवा करो। మీరు చాలా ఇలా మహత్తరమైన పెద్ద అనంతమైన సేవ చేయండి అని చెప్తారు. लेकिन बच्चे इसको समझते नहीं है। అయితే పిల్లలు దీన్ని అర్థం చేసుకోరు. बाबा के ऊपर गुस्सा करते हैं, हमने वो सेवा मांगा था, आपने भेजा क्यों नहीं? బాబా మీద కోపం చూపిస్తారు. బాబా మేము ఆ సేవ అడిగాము, మీరు మాకు ఆ సేవ ఇప్పించలేదు అని చెప్పి. बाबा पूछता है, मुरली में मैंने क्या कहा? మురళిలో నేనేం చెప్పాను? आप क्या कर रहे हो? మీరేం చేస్తున్నారు? उसको चेक करो ना। దాన్ని చెక్ చేసుకోండి. समय के अनुसार సమయం అనుసారంగా जिस विधि से ఏ విధి అయితే मैंने सेवा करने के लिए कहा है, నేను సేవ చేయాలని చెప్పాను वैसा ही करो। అలాగే చెయ్యండి. तो बाबा से पूछते हैं, బాబాని అడుగుతారు, ऐसे सेवा करना है तो అలాంటి సేవ చెయ్యాలంటే क्या क्या करना है? ఏమిటేమి చెయ్యాలి? बाबा कहते हैं, బాబా అంటారు, खजाने को जमा करो। ఖజానాన్ని జమ చేసుకోండి. लौकिक में भी లౌకికంలో కూడా अलग अलग सब्जेक्ट रहता है ना। వేరు వేరు సబ్జెక్టులు ఉంటాయి కదా. इंग्लिश, हिंदी, सोशल स्टडीज, साइंस, मैथमेटिक्स, ऐसे सब्जेक्ट रहता है ना। ఇంగ్లీష్, హిందీ, సోషల్ సైన్స్ అలా వేరు వేరు సబ్జెక్టులు ఉంటాయి కదా. हर सब्जेक्ट में ప్రతి సబ్జెక్ట్ లోని ज्यादा मार्क्स लेंगे तो ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే आप पास विथ ऑनर बन सकते हो। మీరు పాస్ విత్ ఆనర్ అవ్వచ్చు. भविष्य में భవిష్యత్తులో आपके पास మీ దగ్గర जितना की जमा का खाता है, ఎంతైతే జమ అయిన ఖాతా ఉందో वो लेने के लिए అది తీసుకోవడానికి लाखों के लोग आपके सामने आते हैं లక్షల మంది మీ దగ్గరికి వస్తారు. और सारे तीनों लोगों को आपको सकाश देना पड़ता है। అప్పుడు 3 లోకాలకి మీరు షకాస్ ఇవ్వవలసి వస్తుంది. अभी आपको जमा करने का समय है। ఇప్పుడు మీరు జమ చేసే సమయం. थोड़े थोड़े जमा करते रहेंगे, उसमें सेटिस्फेक्शन करेंगे तो కొంచెం కొంచెమే జమ చేసుకుని దాంతోటే సంతృప్తి అయిపోతే लाखों लोग आएंगे तो उनको क्या देंगे? లక్షల మంది వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? उसके लिए क्या करना है? దానికోసం ఏం చేయాలి? तो पहला है మొట్టమొదట समय के खजाने को यूज करो। సమయం యొక్క ఖజానాన్ని యూజ్ చేసుకోవాలి. तो चेक करो కాబట్టి మీరు చెక్ చేసుకోండి अपने जिंदगी का మీ జీవితంలో उस दिन में ఆ రోజులో 24 आवर में 24 గంటల్లో कितना समय ఎంత సమయము पद्मा पदम कमाई के लिए दिया। పదమాల సంపాదన గురించి ఇచ్చారు అనేది చూసుకోండి. मनन के लिए, चिंतन के लिए नहीं। మననం చేసుకోవడానికి లేకపోతే చింతన చేసుకోవడానికి కాదు. बाबा से रू रिहान करने के लिए नहीं। బాబాతో ఆత్మిక సంభాషణ చేసుకోవడానికి కూడా కాదు. बाबा के आगे जाके रोना मांगने के लिए नहीं। బాబా దగ్గరికి వెళ్ళి దుఃఖించడము మరియు అడగడానికి కూడా కాదు. बाबा के आगे जाके झगड़ा करने में नहीं। బాబా దగ్గరికి వెళ్ళి బాబాతో గొడవ పెట్టుకోవడానికి కూడా కాదు. अपने सास ससुर से, मन से, मुख से, मोबाइल से झगड़ा करने में नहीं। మన అత్త మామలతోనూ లేకపోతే మొబైల్ తోనూ గొడవ పెట్టుకోవడానికి కూడా కాదు. पद्मा पदम कमाई करने में పదమాల సంపాదన సంపాదించుకోవడానికి उसके लिए आपने कितना सेकंड दिया, कितना मिनट दिया, कितना घंटा दिया, वो चेक करो। పదమాల సంపాదన సంపాదించుకోవడానికి మీ ఆ రోజు ప్రతి ఒక్క రోజులో ఎన్ని సెకండ్లు ఇచ్చారు, లేకపోతే ఎన్ని నిమిషాలు ఇచ్చారు, లేకపోతే ఎన్ని గంటలు ఇచ్చారు అన్నది మీరు చెక్ చేసుకోండి. भले सक्सेस हो या ना हो, అది సక్సెస్ అవ్వచ్చు లేకపోతే అవ్వకపోవచ్చు. लेकिन विधि को अप्लाई तो करो ना।
కానీ ఈ విధినైతే అప్లై చేయండి. आज स्टार्ट करेंगे तो 15 दिन में 30 डेज में आप पदमापदम कमाई करने का वो लिस्ट में आ जाएंगे। ఈ రోజు మీరు స్టార్ట్ చేశారు అనుకోండి. ఒక 15 రోజుల్లో మీరు ఈ పదమాపదమాల సంపాదన సంపాదించుకునే వాళ్ళ లిస్ట్‌లోకి రావచ్చు. तब आपको खुशी मिलता है। అప్పుడు మీకు సంతోషం దొరుకుతుంది. उसके बाद उस समय को आप ज्यादा एक्सटेंड कर सकते हो। ఆ తర్వాత నుంచి మీరు ఆ సమయాన్ని ఈ పదమాపదమాల సంపాదించుకునే సమయాన్ని మీరు ఇంకా పెంచవచ్చు. लेकिन उस करने का विधि को जानो, समझो और अप्लाई करो। కానీ అలా సంపాదించుకునే యొక్క విధిని మీరు అర్థం చేసుకోండి. దాన్ని అప్లై చేయండి. तो चेक करो कितना समय इस कार्य के लिए आप रह रहे हो। అయితే మీరు చెక్ చేసుకోండి. ఎంత సమయము మీరు ఈ కార్యం గురించి, మీరు ఈ సంపాదన గురించి మీరు టైం పెడుతున్నారు అన్నది. इसके लिए शरीर बिठाना तो ठीक है, అయితే ఇలా చెయ్యాలి అంటే శరీరాన్ని కూర్చోపెట్టాలి. लेकिन मन कितना समय उस स्थिति में है वो चेक करो। కానీ మనసు ఎంతసేపు ఆ స్థితిలో ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. मैं 2 बजे उठकर बैठ गई, 3 बजे उठकर बैठ गई, शरीर को बिठाया, लेकिन मन कितना बजे था? నేను 2కి కూర్చోపెట్టాను, 3కి కూర్చోపెట్టాను అంటే ఓకే, అది సరిపోతుంది శరీరాన్ని. కానీ మీ మనస్సు సరిగా ఉందా? స్థిరంగా ఉందా లేదా? हाँ, ये चेक करो। అది మీరు చెక్ చేసుకోండి. दूसरा है संकल्प का खजाना। రెండవదేంటి? సంకల్పము అనే ఖజానా. संकल्प विश्व कल्याण के लिए कितना समय दे रहे हो? మీరు సంకల్పాల్లోనే విశ్వ కళ్యాణం గురించి ఎంత సమయం ఇస్తున్నారు? नया नया प्लान क्या कर रहे हो? కొత్త కొత్త ప్లాన్లు ఏమి వేస్తున్నారు? वीकेंड में कहाँ टूर पर जाना है? వీకెండ్ లో ఏ టూర్ కి వెళ్ళాలి? कहाँ कहाँ डिस्काउंट लगाया है? ఎక్కడెక్కడ డిస్కౌంట్ ఇచ్చారు? कहाँ बहुत अच्छे अच्छे गहने मिल रहे हैं? ఎక్కడెక్కడ మంచి మంచి నగలు దొరుకుతున్నాయి? नेक्स्ट कौन सा व्हीकल चेंज करना है? అయితే తర్వాత మనం తీసుకున్న వెహికల్ ఏది తీసుకోవాలి? नेक्स्ट बच्चों को किस किस कॉलेज में एडमिशन करना है? పిల్లలకి ఏ కాలేజ్ లో అడ్మిషన్ ఇప్పించాలి? ये संकल्प चल रहा है कि रूहानी कमाई की तरफ संकल्प चल रहा है? ఈ సంకల్పాలు నడుస్తున్నాయా? లేకపోతే ఆత్మిక సంపాదన యొక్క ఆ ఆలోచనలు నడుస్తున్నాయా? तो किसका फोर्स ज्यादा है? అయితే మీకు మీ మీద దేని ఫోర్స్ ఎక్కువగా ఉంది? कभी कभी नेगेटिव संकल्प भी चलता है। అప్పుడప్పుడు నెగెటివ్ ఆలోచనలు కూడా నెగెటివ్ సంకల్పాలు కూడా నడుస్తూ ఉంటాయి. योगेश भाई बार बार हमको ही डांटते हैं, क्यों? యోగేష్ భాయ్ తరచుగా మమ్మల్నే తిడుతూ ఉంటారు ఎందుకు అని చెప్పి. तो संकल्प बाबा के बदले योगेश भाई की तरफ चला जाएगा। అక్కడ సంకల్పాలు బాబా దగ్గరికి వెళ్ళకుండా యోగేష్ భాయ్ వైపుకి వెళ్ళిపోతాయి. माया को पता चलता है, అప్పుడు మాయకి తెలుస్తుంది. योगेश भाई डांटेंगे तो ये आत्मा हिल जाएगी। యోగేష్ భాయ్ తిట్టారు అంటే ఈ ఆత్మ కదిలిపోతుంది. इसलिए बार बार योगेश भाई से ही टेस्टिंग आने लगता है। అందువల్ల ఏమవుతుంది? తరచుగా యోగేష్ భాయ్ నుంచే టెస్టింగ్ వస్తుంది. तब योगेश भाई द्वारा जो सेवा होता है उसमें आएंगे ही नहीं। అప్పుడు ఏం చేస్తారు? యోగేష్ భాయ్ ద్వారా జరిగే సేవలోకి వీళ్ళు రానే రారు. इसीलिए అందువల్ల आपका संकल्प क्या चल रहा है? మీ సంకల్పాలు ఏమి నడుస్తున్నాయి? लक्ष्य क्या है? లక్ష్యం ఏంటి? लक्षण क्या है? లక్షణాలు ఏంటి? ज्यादा समय ज्यादा संकल्प किस तरफ चल रहा है चेक करो। ఎక్కువ సమయము, ఎక్కువ సంకల్పాలు ఎటువైపు వెళ్తున్నాయో అది మీరు చెక్ చేసుకోండి. तो उसमें कितना जमा हुआ वो भी चेक करो। అందులో కూడా ఎంత జమ అయింది దాన్ని కూడా మీరు చెక్ చేసుకోవాలి. नेक्स्ट जमा का खाता है, తర్వాత జమా ఖాతా. जितना आप पदमा पदम का सेवा करते हो ఎంత మీరు పదమాపదమాల సేవ చేస్తూ ఉంటారో उतना सर्व शक्तियां जमा होता है। అంత సర్వశక్తులు జమ అవుతూ ఉంటాయి. जैसे आप में लौकिक धन ज्यादा होता है तो ఎలా అంటే లౌకికంలో మీకు లౌకిక ధనం ఎక్కువ ఉంది అనుకోండి. आपके पास 5 सोफा भी है, फर्नीचर है, कॉट है, एसी है, सारे साधन आपको मिल जाता है ना। లౌకికంలో మీ దగ్గర చాలా ధనం ఉంది అనుకోండి. మీ దగ్గర ఫర్నిచర్ ఉంటుంది, సోఫా ఉంటుంది, పెద్ద పెద్ద మంచాలు ఉంటాయి, ఏసీ ఉంటాయి, అన్ని మీకు వచ్చేస్తాయి. दुनिया में कोई साइंस का साधन आता है कर्म सहज करने के लिए, वो साधन तुरंत आपके घर में आ जाता है। ప్రపంచంలో ఏదైనా సైన్స్ సాధనాలు ఏదైనా వచ్చాయి అనుకోండి కొత్తవి, అవి వెంటనే మీ ఇంట్లోకి వచ్చేస్తాయి. अभी बीपी टेस्टिंग मशीन आ गया, शुगर टेस्टिंग मशीन आ गया और बुखार टेस्ट करने का मशीन आ गया। ఎలాగంటే బీపీకి టెస్టింగ్ మిషన్ వచ్చింది, షుగర్ కి టెస్టింగ్ మిషన్ వచ్చింది, అన్ని టెస్టింగ్ మిషన్స్ వచ్చాయి కదా.
अभी फोन पर बताते हैं भाई जी मेरे को इतना डिग्री का टेम्परेचर का बुखार है, हॉस्पिटल जाने का जरूरत ही नहीं, घर में साधन है ना। అయితే టెంపరేచర్ చూసుకునే సాధనంతో చూసుకుని ఆ బాయ్జీ చెప్తారు మా ఇంట్లో టెంపరేచర్ చూసుకునేది ఉంది కాబట్టి ఇప్పుడు నేను హాస్పిటల్ కి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పి. ठीक है, ऐसे అలాగే रूहानी शक्ति कितना है? మీ దగ్గర ఆత్మిక శక్తి ఎంత ఉంది? माया से वार हो सकती है, మాయా నుంచి యుద్ధం రావచ్చు, अपने हिसाब किताब आ सकता है, మీ లెక్కాచారాలన్నీ మీ వైపుకి రావచ్చు, आगे वाले आत्मा आपके साथ झगड़ा करने के लिए आ सकते हैं, మీ ముందు ఉన్న ఆత్మ మీతో గొడవ పెట్టుకోవడానికి రావచ్చు, अपने शरीर बीमारी के रूप में आ सकता है। మీ శరీరంలోకి అనారోగ్యం రూపంలో కూడా మాయ రావచ్చు. वो सभी फेस करने के लिए आपके पास अविनाशी शक्तियां जमा हैं। అవన్నీ ఫేస్ చేయడానికి మీ దగ్గర అవినాశి శక్తి రెడీగా ఉందా? मेरे पास बैंक बैलेंस है, पति है, बच्चे हैं, ये नहीं। నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు, ఇవి కాదు. अविनाशी ज्ञान शक्ति द्वारा इस परिस्थितियों से आपने पास किया। అవినాశి జ్ఞాన శక్తి ద్వారా ఇలాంటి పరిస్థితులన్నిటినీ మీరు దాటగలిగారా? स्कूल में जाएंगे तो స్కూల్కి వెళ్తే కనుక मेरे बाजू में मेरा फ्रेंड रहता है, वो मुझे क्वेश्चन का आंसर देगा करके उसके भरोसे पर आप एग्जामिनेशन हॉल एंटर कर सकते हो क्या? మీరు స్కూల్కి వెళ్తే కనుక నేను ఎగ్జామ్ రాసేటప్పుడు నా ఫ్రెండ్ నాకు ఆన్సర్స్ అన్ని చెప్తాడు అని ఒక భరోసా పెట్టుకుని స్కూల్కి వెళ్తారా? क्लासरूम में तो हेल्प किया होगा, క్లాస్ రూమ్ లో అంటే హెల్ప్ చేయొచ్చు, लेकिन फाइनल एग्जाम में वो आपके बाजू में ही आएगा या आपको हेल्प करेगा, क्या गारंटी है? మీకు క్లాస్ లో అతను హెల్ప్ చేయొచ్చు, కానీ ఎగ్జామ్ టైంలో మీ పక్కనే మీ ఫ్రెండ్ వస్తాడు అని చెప్పి ఏం గ్యారెంటీ ఉంది? इसीलिए అందువల్ల रूहानी शक्ति ఆత్మిక శక్తి पुरुषार्थ द्वारा, పురుషార్థం ద్వారా, पावरफुल योग द्वारा, పవర్ఫుల్ యోగము ద్వారా, तपस्या द्वारा, తపస్సు ద్వారా, सेवा द्वारा, సేవ ద్వారా, दुआ द्वारा, ఆశీర్వాదాల ద్వారా सारी शक्तियों को మొత్తం అన్ని శక్తులను कितना जमा किया है चेक करो। ఎంత జమ చేశారు అన్నది మీరు చెక్ చేసుకోండి. साथ में దాంతో పాటు हर कर्म में ప్రతి కర్మలోనూ उस शक्ति को कितना यूज कर रहे हो, ఆ శక్తిని ఎంత మీరు ఉపయోగించుకుంటున్నారు, उसके आधार पर దాని ఆధారంగా अपने कर्म को श्रेष्ठ बना रहे हो। మీ కర్మల్ని శ్రేష్టంగా తయారు చేసుకుంటున్నారు. वो कर्मों का फल ఆ కర్మల యొక్క ఫలితాల్ని आपको कितना सफलता दिला रही है, మీకు ఎంత సఫలత ఇస్తున్నాయి वो भी चेक करो। అవి కూడా మీరు చెక్ చేసుకోండి. नेक्स्ट है దాని తర్వాత ज्ञान रत्नों का खाता। జ్ఞానరత్నాల యొక్క ఖాతా. बच्चों के पास ज्ञान तो है, పిల్లల దగ్గర జ్ఞానం అయితే ఉంది, बाबा से भी ज्यादा है, బాబా కన్నా ఎక్కువ ఉంది. दूसरों को समझाने के लिए। అది వేరే వాళ్ళకి అర్థం చేయించడానికి. लेकिन కానీ उस ज्ञान को ఆ జ్ఞానాన్ని अनुभव में कितना परिवर्तन किया? అనుభవంలోకి ఎంత పరివర్తన చేశారు మీరు? कहाँ भी ज्ञान सुनाने के लिए जाते हो तो ఎక్కడికైనా జ్ఞానం వినిపించడానికి వెళ్ళినప్పుడు उन्होंने कुछ क्वेश्चन पूछा तो आपके पास आंसर है? వాళ్ళు ఏమన్నా ప్రశ్న అడిగారు అనుకోండి మిమ్మల్ని, దానికి మీ దగ్గర ఆన్సర్ ఉందా? कॉन्फिडेंस है? ఆ కాన్ఫిడెన్స్ ఉందా మీకు? अनुभव है? ఆ అనుభవం ఉందా? उतना स्टॉक है? అంత స్టాక్ ఉందా మీ దగ్గర? उन लोगों को शांति देने के लिए उतना स्टॉक है? వాళ్ళందరికీ శాంతిని ఇవ్వడానికి అంత స్టాక్ మీ దగ్గర ఉందా? कहाँ भी आपने प्रयोग करके देखा है? ఎక్కడన్నా మీరు ఈ ప్రయోగం చేసి చూసారా? आपकी शक्ति द्वारा वहां का वायुमंडल शांत हुआ है, वो अनुभव आपके पास है? మీ శక్తి ద్వారా అక్కడ వాయుమండలం శాంతంగా మారింది, అలాంటి అనుభవం మీకు ఏమైనా ఉందా? हर रोज ప్రతిరోజు वरदान द्वारा, వరదానం ద్వారా, मुरली द्वारा మురళి ద్వారా नया नया पॉइंट्स को కొత్త పాయింట్స్ కి अपने संस्कार में कितना स्टॉक कर रहे हो? మన సంస్కారాల్లో ఎంత స్టాక్ చేసుకుంటున్నారు మీరు? कभी कभी ज्ञान అప్పుడప్పుడు జ్ఞానము अपने कर्म द्वारा भी आपको एहसास दिलाता है, మీ కర్మల ద్వారా కూడా మీకు అనుభవాన్ని తెప్పిస్తూ ఉంటాయి. लेकिन कब होता है? కానీ ఇది ఎప్పుడు అవుతుంది? इस ईश्वरीय ज्ञान को आप कर्म में अप्लाई करेंगे तो ही रिजल्ट आता है। మీరు ఈశ్వరీయ జ్ఞానాన్ని కర్మలోకి అప్లై చేస్తేనే మీకు అనుభవం అవుతుంది. तो डिफरेंस पता चलता है।
అప్పుడు మీకు ఒక దాని భేదం కనిపిస్తుంది. तो ज्ञान रत्न का कितना कमाई हो रहा है चेक करो। కాబట్టి జ్ఞానరత్నాల సంపాదన ఎంత జరుగుతుందో అన్నది కూడా మీరు చెక్ చేసుకోండి. हर रोज चेक करना है। ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. आज बाबा ने मुरली में नया बात कुछ कहा ही नहीं, ऐसा नहीं आना चाहिए। ఈ రోజు బాబా మురళిలో ఏది కొత్త విషయం ఏమీ చెప్పలేదు అని అనకూడదు. ऐसे कह रहे हो तो అలా చెప్తూ ఉంటే గనక बाबा जो कह रहा है उसको कैच नहीं कर रहे हो। బాబా ఏదైతే చెప్తున్నారో దాన్ని మీరు క్యాచ్ చేయట్లేదు అని అర్థం. भले बाबा एक सेम सेंटेंस कहता है, బాబా సేమ్ సెంటెన్స్ నే చెప్పి ఉండవచ్చు, लेकिन उसका भावना इंटेंशन अलग अलग रहता है। కానీ దాని భావన ఉద్దేశం వేరే వేరేగా ఉండొచ్చు. उसको कैच करने के लिए దాన్ని క్యాచ్ చేయడానికి बाबा के साथ नजदीक में रहना बहुत जरूरी। బాబాతో పాటు చాలా దగ్గరగా బాబాకి దగ్గరగా ఉండాల్సి వస్తుంది. नेक्स्ट खजाना है తర్వాత ఖజానా ఏమిటి అంటే गुणों का खजाना। గుణముల యొక్క ఖజానా. लौकिक में भी లౌకికంలో కూడా जितना आप धनवान होते ही जाते हो, ఎంత మీరు ధనవంతులుగా అవుతూ ఉంటారో उतना क्लीन कपड़े पहनते हो, शरीर को भी क्लीन रखते हो। అంత శుభ్రమైన దుస్తులు ధరిస్తారు, అంత శుభ్రంగా కూడా ఉంటారు. जो गरीब लोग रहते हैं, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో पुराने वाला फटा हुआ मट्टी लगाया हुआ कपड़े पहनते हैं। పాత చిరిగిపోయిన మురికి బట్టలు వేసుకుంటారు వాళ్ళు. उनको नहाने के लिए ठीक से पानी भी नहीं मिलता है। వాళ్ళకి స్నానం చేయడానికి సరిగా నీరు కూడా లభించదు. उनके पास जाने के लिए भी बदबू आ जाता है। వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళ దగ్గర దుర్వాసన వస్తుంది. ऐसे ही అలాగే निराकारी रूप में, నిరాకారి రూపంలో, रूहानी रूप में ఆత్మిక రూపంలో कितना गुण को धारण कर रहे हो। మీరు ఎన్ని గుణాల్ని ధారణ చేస్తున్నారు? मन में बाबा का ज्ञान है या रावण का ज्ञान है? మనస్సులో బాబా యొక్క జ్ఞానం ఉందా లేకపోతే రావణుడి యొక్క జ్ఞానం ఉందా? ईर्ष्या द्वेष गुस्सा है या शांति सुख आनंद है? ఈర్ష్య ద్వేషాలు అవి దుఃఖము ఉందా లేకపోతే శాంతి సుఖాలు ఉన్నాయా? आपको खुद फीलिंग होता है। మీకు స్వయంగా తెలుస్తుంది కదా. क्लीन कपड़ा पहनेंगे तो कैसा लगेगा? पुराना एक हफ्ते में जो पहना हुआ जिसमें पसीना है वो पहनेंगे तो क्या होगा? శుభ్రంగా ఉన్న దుస్తులు ధరిస్తే ఎలా ఉంటుంది, లేకపోతే ఒక వారం వేసుకున్న దుస్తులు అలా వేసుకుంటే చెమటతో ఉన్న వేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుందో అనుభవం ఉంటుంది కదా మీ దగ్గర. ऐसे ही गुस्सा करेंगे तो कैसा लगेगा? शांत में ईश्वरी ज्ञान सुनाएंगे तो कैसे लगेगा? वो भी दोनों डिफरेंस पता चलना चाहिए। అలాగే కోపంగా ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే శాంతంగా ఉండి జ్ఞానాన్ని ఇస్తే ఎలా ఉంటుంది, అది కూడా మీకు తెలుసు కదా. अपने बच्चों को भी प्यार से समझाएंगे तो कैसा रहेगा? थप्पड़ लगा के समझाएंगे तो कैसा लगेगा? वो दोनों डिफरेंस पता चलना चाहिए। మీ పిల్లల్ని కూడా ప్రేమగా వాళ్ళకి అర్థం చేయిస్తే ఎలా ఉంటుంది, లేకపోతే వాళ్ళని ఒకటి కొట్టి చెప్తే ఎలా ఉంటుందో అది కూడా మీ దగ్గర మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో. ऐसे అలా అలా हर कर्म में ప్రతి కర్మలోనూ ईश्वरीय गुण को ఈశ్వరీయ గుణాన్ని धारण करने का ధారణ చేయడానికి अटेंशन है? అటెన్షన్ ఉందా మీ దగ్గర? धारण कर रहे हो? అలా మీరు ధారణ చేస్తున్నారా? जैसे घर में जाते तो मोबाइल लेकर जाते हो, ఎలా అంటే ఇంట్లోకి వెళ్ళినప్పుడు మొబైల్ తో వెళ్తారు, और एटीएम कार्ड लेकर जाते हो, బయటికి వెళ్ళినప్పుడు ఏటీఎం కార్డు తీసుకుని వెళ్తారు. ये अटेंशन रहता है। ఈ అటెన్షన్ ఉంటుంది కదా. ऐसे ये गुण का धारणा का भी अटेंशन रहता है। चेक करो। అలాగే గుణాల యొక్క ధారణ ఉందా లేదా అన్నది కూడా అటెన్షన్ పెట్టుకోండి. कभी कभी అప్పుడప్పుడు आपके साथ में रहने वालों को भी మీతో ఉండే వాళ్ళ ఆత్మలకు కూడా उनको भी गुणदान करना पड़ता है। వాళ్ళకు కూడా మీరు గుణదానం చేయవలసి ఉంటుంది. कैसे? ఎలా? कभी कभी आपके घर में कोई रिश्तेदार आते हैं, అప్పుడప్పుడు మీ ఇంటికి బంధువులు ఎవరో వస్తారు, एक दिन के लिए आते हैं, ఒక్క రోజు గురించి వస్తారు, हॉस्पिटल दिखाने के लिए आते हैं, హాస్పిటల్ చూపించడానికి వస్తారు. तो डॉक्टर कहते तुरंत आपके साथ में जो आए हैं उनको ऑपरेशन करना पड़ेगा। అయితే మీరు వాళ్ళు హాస్పిటల్ లో చూపించడానికి తీసుకువెళ్తారు కదా, అప్పుడు డాక్టర్ అంటారు వీళ్ళకి వెంటనే ఆపరేషన్ చేయించాలి అని చెప్తారు. तो उन्होंने कपड़ा नहीं लाया, వాళ్ళేమో వాళ్ళ దుస్తులు తెచ్చుకోలేదు. तो आप अपना कपड़ा उनको देते हो ना पहनने के लिए। అప్పుడు మీరు మీ మీ దుస్తులు ఇస్తారు కదా వాళ్ళకి ధరించడానికి. ऐसे అలాగే जिनको जरूरत है ఎవరికి అవసరం అవుతుందో
उनको रूहानी रूप में गुणदान भी करना पड़ेगा। వాళ్ళకి ఆత్మిక రూపంలో గుణాల యొక్క దానాన్ని కూడా చేయవలసి ఉంటుంది. लेकिन आपके पास तो एक्स्ट्रा रहना चाहिए ना। అయితే మీ దగ్గర దాని గురించి మీ దగ్గర ఎక్స్ట్రా ఉండాల్సి వస్తుంది కదా. అవి कोई कोई बहुत धनवान वाले रहते हैं, కొంతమంది చాలా ధనవంతులు ఉంటారు. उनके पास बहुत कपड़ा रहता है। వాళ్ళ దగ్గర చాలా దుస్తులు ఉంటాయి. वो क्या करते हैं, नया कपड़ा ही देते और कहते हैं घर लेकर जाओ, हमको जरूरत नहीं है, मैंने पहना नहीं है। వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, చాలా ఉండడం వల్ల కొత్త కొత్తవి ఇచ్చేస్తూ ఉంటారు. నేను ఇంక ఇది వాడను, మీరు ఇవి తీసుకెళ్ళిపో అని చెప్పి ఇస్తారు. तो ऐसे అలా आप ऐसे दानी बने हो, మీరు అలాంటి దాతలుగా అయ్యారా? बनना है, మీరు తయారవ్వాలి. అలా बनना पड़ेगा। తయారవ్వాల్సి ఉంటుంది. लेकिन भविष्य में देना है तो आपके पास जमा रहना है ना। అయితే మీరు భవిష్యత్తులో ఇది ఇవ్వాలి అంటే మీ దగ్గర ఇప్పుడు జమ అయ్యి ఉండాలి కదా. जमा करना है तो कमाई करना पड़ेगा ना। మీరు అలా జమ చేసుకోవాలి అనుకోండి, ఇప్పుడు సంపాదించి పెట్టుకుని ఉండాలి కదా. खुद को विश्व कल्याणकारी कहते हो, మీరేమో స్వయాన్నే విశ్వ కళ్యాణకారులు అని అనుకుంటూ ఉంటారు. तो एक सेकंड में विश्व में सभी को कल्याण होने का शक्ति देना है तो అయితే ఒక్క సెకండ్ లో విశ్వంలో అందరి ఆత్మలకి కళ్యాణానికి కావలసిన శక్తి ఇవ్వాలి అంటే కనుక आपके पास उतना जमा तो चाहिए ना। మీ దగ్గర అంత జమ అయి ఉండాలి కదా. तो सिर्फ दिन में एक सेकंड विश्व कल्याणकारी बनना है क्या? అయితే దినంలో ఒక్క సెకండ్ విశ్వ కళ్యాణకారిగా అవ్వాలా? हाँ, लंबे समय में चाहिए तो लंबा समय का स्टॉक आपके पास रहना पड़ता है। ఎక్కువ సమయం మీరు విశ్వ కళ్యాణం చేయాలి అంటే ఎక్కువ స్టాక్ మీ దగ్గర ఉంచుకోవాలి. नेक्स्ट बाबा कहते हैं श्वास का खजाना। తర్వాత బాబా చెప్తున్న ఖజానా ఏంటి? శ్వాస యొక్క ఖజానా. लौकिक में లౌకికంలో इस्कॉन टेम्पल में जाइएगा, ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళండి. वो लोग क्या करते हैं, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? एक मंत्र वहां लगा के रखते हैं, ఒక మంత్రాన్ని వాళ్ళు అక్కడ పెట్టి ఉంచుతారు. हरे रामा राम रामा हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అన్న మంత్రాన్ని వాళ్ళు అక్కడ పెట్టి ఉంచుతారు. जितना समय तक आप उस टेम्पल में रहेंगे ना, तब तक वो आपके कानों में गूंजता रहेगा। మీరు ఎంత సమయము ఆ గుడిలో ఉంటే మీకు అంత సమయము ఆ మంత్రం మీ చెవిలో అలా వినిపిస్తూనే ఉంటుంది. उसके साथ में దాంతో పాటు उसमें जो फॉलोवर्स रहते हैं అందులో అక్కడ ఆ దేవాలయంలో ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో उनको थोड़ा भी टाइम मिले, వాళ్ళకి కొంచెం సమయం దొరికినా సరే उनके हाथ में एक माला रहता है, వాళ్ళ చేతిలో ఒక మాల ఉంటుంది. उस माला का फिरोते ये मंत्र जपते ही रहते हैं। ఆ మాలని తిప్పుతూ కూడా వాళ్ళు ఈ మంత్రాన్నే జపిస్తూ ఉంటారు. ऐसे ही అలాగే आप మీరు मुख से నోటితో बाबा 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 नहीं कहना है, బాబా బాబా అని అనకూడదు. लेकिन श्वास श्वास में కానీ శ్వాసలో पद्मा पदम कमाई भी हो रहा है, पद्मा पदम डिस्ट्रीब्यूट भी हो रहा है। वो अनुभव हो रहा है क्या? పదమాల సంపాదన జరగాలి, పదమాలు వాటిని మీరు డిస్ట్రిబ్యూట్ చేయాలంటే అందరికీ పంచాలి. అలా అవుతుందా? चेक करो। చెక్ చేసుకోండి. भविष्य में భవిష్యత్తులో बाबा బాబా आपके द्वारा మీ ద్వారా जो सेवा कराना चाहता है, ఏ సేవ అయితే చేయిద్దామని అనుకుంటున్నారో उसके लिए ये सभी जमा चाहिए। ఆ అన్నిటికీ ఈ జమ కావాలి. भविष्य में यूएस में जाकर एजुकेशन करना है, कमाई करना है, तो यहाँ उतना कमाई करना पड़ेगा ना, मना एजुकेशन तो चाहिए ना। భవిష్యత్తులో మీరు యుఎస్ వెళ్ళి అమెరికా వెళ్ళి అక్కడ సంపాదించాలి అంటే కనుక ఇక్కడ మీరు అంత చదివి ఉండాలి కదా. लेकिन కానీ बाबा ने బాబా सभी को एक ही जैसे गुण दिया है। అందరికీ కూడా ఒకే సమానమైన ఒకే రకమైన గుణాన్ని ఇచ్చారు. किसी को 10, किसी को 20, किसी को 100 तो नहीं दिया, కొంతమందికి 10, కొంతమందికి 20, కొంతమందికి 100 అయితే ఇవ్వలేదు. लेकिन కానీ कोई बच्चे కొంతమంది పిల్లలు जमा भी करते हैं, कोई गंवाते भी। కొంతమంది జమ చేసుకుంటారు, కొంతమంది పోగొట్టుకుంటారు కూడా. जमा कैसे करते हैं? జమ ఎలా చేసుకుంటారు? यथार्थ अमृत वेले किया, नुमा शाम किया, बाबा के साथ कनेक्टेड है तो जमा करते हैं। ఆ అమృత వేళ యోగం చేసి నివాశంలో యోగం చేసి ఎల్లప్పుడు బాబాతో ఉంటే కనెక్ట్ అయి ఉంటే జమ చేసుకున్నట్టు. गंवाते कैसे हैं? ఎలా పోగొట్టుకుంటారు?
सीरियल देखा, फिल्म देखा, घूमने के लिए गए, शादी में गए, ये गंवाते हैं। సీరియల్ చూసినా, మూవీ చూసినా, తిరగడానికి వెళ్ళినా, వివాహానికి అటెండ్ అవ్వడానికి వెళ్ళినా పోగొట్టుకుంటారు. यूट्यूब देखना, యూట్యూబ్ చూసినా పోగొట్టుకుంటారు. इधर उधर का बातें, लौकिक और ईश्वरीय परिवार के बारे में बातें करना, లేకపోతే అక్కడ మాటలు ఇక్కడ, లేకపోతే ఈశ్వరీయ పరివారం గురించి మాట్లాడడము, किसी के प्रति ईर्ष्या भावना रखना, ఎవరి పట్ల అయినా ఈర్ష్యా భావన పెట్టుకోవటము, परचिंतन करना, పరచింతన చేయటము, योग के टाइम पर नींद करना, యోగం చేసే సమయాల్లో నిద్రపోవటము, ये सभी गंवाने का विधि है। ఇవన్నీ పోగొట్టుకునే విధి. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. 1 सेकंड में पद्मापदम कमाई भी कर सकते हो, नहीं किया तो गंवा भी सकते हो। ఒక్క సెకండ్ లో పద్మాపదమాల సంపాదన చేసుకోగలరు, అలా చెయ్యలేకపోతే పోగొట్టుకోగలరు. बाबा को బాబాకి बच्चों के प्रति పిల్లల పట్ల दया भाव है। దయాభావన ఉంది. क्यों? ఎందుకు? बच्चे పిల్లలు दिन में రోజులో जमा के से भी ज्यादा गंवाने के लिए ज्यादा समय देते हैं। జమ చేసుకునే బదులు పోగొట్టుకోవడానికి ఎక్కువ సమయం ఇస్తున్నారు. जमा करने का समय अभी है, జమ చేసుకునే సమయం ఇప్పుడు మాత్రమే. गंवाने के लिए आपको पास 5000 साल है। అది పోగొట్టుకోవడానికి మీ దగ్గర 5000 సంవత్సరాలు ఉంది. उसका चिंता आप मत करना, దాని చింత మీరు ఏమి చెయ్యొద్దు. कमाने के टाइम पर कमाओ। సంపాదించుకునే సమయంలో మీరు సంపాదించుకోండి. उसके लिए क्या करना है? దాని గురించి ఏం చేయాలి? विधि क्या है? విధి ఏంటి? तो सिर्फ बिंदी लगाओ, దానికి విధి ఏంటి? ఓన్లీ మీరు బిందువు పెట్టేయండి. आत्मा बिंदु। ఆత్మ బిందు. इस दुनिया से डिटैच, ఈ ప్రపంచం నుంచి డిటాచ్డ్ గా ఉండండి. सिर्फ आप परमात्मा के साथ में हो, परमात्मा बिंदु। మీరు ఓన్లీ పరమాత్మతోనే ఉన్నారు, పరమాత్మ కూడా బిందువే. उस समय पर आपको इस दुनिया से कुछ भी लेना देना नहीं। ఆ సమయంలో మీకు ఈ ప్రపంచంలో దేంతోని తీసుకోవాల్సిన, ఇవ్వాల్సిన అవసరం లేదు. जैसे कोई बैंक में काम करता है, उस समय बैंक की तरफ ही अटेंशन रखता है ना, बाकी किसी की तरफ अटेंशन नहीं रखता है। ఎలా అంటే ఎవరైనా బ్యాంక్ లో ఉద్యోగం చేస్తుంటే అక్కడ ఉన్నంత సమయం బ్యాంక్ లోనే దృష్టి పెడతారు, ఇంకా ఎటువైపు వాళ్ళ దృష్టి వెళ్ళదు. तीसरा बिंदु है మూడవ బిందువు ఏంటి? ड्रामा। రామ్. उस समय आपको ड्रामा में पार्ट नहीं करना है। ఆ సమయంలో మీరు డ్రామాలో పాత్ర ఏమీ చేయకూడదు. उस समय न आप देवता हो, क्षत्रिय हो, न शूद्र हो, कुछ भी नहीं हो। ఆ సమయంలో మీరు దేవత కాదు, క్షత్రియుడు కాదు, శూద్రుడు కాదు. न ईश्वरी सेवा करने का भी जरूरत नहीं, అక్కడ ఈశ్వరీయ సేవ చేయాల్సిన అవసరం కూడా లేదు. सिर्फ कमाई करो। ఓన్లీ మీరు సంపాదించుకోండి. अपने मन को परमात्मा के हाथ में रख दो, మీ మనస్సుని పరమాత్మని యొక్క చేతిలో పెట్టేయండి. सिर्फ बिंदु बन जाओ। కేవలం మీరు బిందువుగా తయారైపోండి. हर सेकंड में ऐसे बिंदु बनते जाएंगे, एक के आगे 0 0 0 0 0 लगता जाएगा। ప్రతి సెకను మీరు బిందువు కింద తయారైతూ వెళ్ళారు అనుకోండి, ఒకటి తర్వాత 0 0 0 0 అలా యాడ్ అయిపోతూ ఉంటాయి. ऐसे आपका स्थिति शांत हो जाएगा। అలా మీ స్థితి శాంతంగా అయిపోతుంది. तब आपको पता चलता है आपके रूहानी अकाउंट में जमा हो रहा है, पता चलता है। అప్పుడు మీకు అనిపిస్తుంది మీ ఆత్మిక అకౌంట్ లో జమ అవుతుంది అని చెప్పి తెలుస్తుంది మీకు. जैसे आपने सिर दर्द का मेडिसिन लिया तो सिर दर्द कम होने का एहसास होता है ना। ఎలా అంటే మీరు తలనొప్పి తగ్గడానికి మీరు మెడిసిన్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు తలనొప్పి తగ్గింది అన్న అనుభవం మీకు తెలుస్తుంది కదా. ऐसे यहाँ भी अनुभव होना चाहिए। అలా ఇక్కడ కూడా మీకు అనుభవం జరగాలి. बच्चे क्या करते हैं? పిల్లలు ఏం చేస్తారు? बिंदु लगाने के लिए जाते हैं, బిందువు పెట్టడానికి వెళ్తారు, लेकिन बिंदु के बदले लाइन हो जाता है। కానీ అక్కడ బిందువు బదులు ఒక లైన్ అయిపోతుంది. क्या है लाइन? ఆ లైన్ ఏంటి? मैं आत्मा हूँ, बिंदु हूँ, अजर हूँ, अमर हूँ, इधर हूँ, ऐसे इतना लंबा चौड़ा लाइन लगा कर रखते हैं। నేను బిందువుని, అమరుణ్ణి, ఇది అది అని చెప్పి పెద్ద లైన్, పెద్ద లిస్టు తయారైపోతుంది. कभी कभी అప్పుడప్పుడు बिंदु के बदले బిందువుకు బదులు एक्सक्लेमेटरी मार्क भी आ जाता है। ఆశ్చర్యార్థకం కూడా వస్తూ ఉంటుంది. वो क्या है? అదేంటి? इतना साल में ध्यान में रहने वाले ये भी ऐसे करते हैं क्या? मैंने तो इसके साथ एक्सपेक्टेशन ही रखा था। వాళ్ళు ఇన్ని సంవత్సరాలు జ్ఞానంలో ఉన్నారు, వీళ్ళు కూడా ఇలాగే చేస్తారా? నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు ఇలా చేస్తారు అని అంటారు. योगेश भाई इतना अच्छा क्लास करते हैं, इनको भी गुस्सा आता है क्या?
యోగేష్ భాయ్ ఇంత మంచి క్లాస్ చేస్తారు కదా, ఈయనకి కూడా ఇంత కోపం వస్తుందా అంటారు. तो योग में बाबा के बदले योगेश भाई के गुस्सा के बारे में उनको एक्सक्लेमेटर मार्क आ जाता है। అయితే యోగంలో కూర్చున్నప్పుడు యోగంలో బాబాకి బదులు యోగేష్ భాయ్ దగ్గర వచ్చి అక్కడ ఆశ్చర్యార్థకం పెడతారు. बैठे हैं पदमा पदम कमाई करने के लिए, కూర్చున్నారు దేని గురించి? పదమాల సంపాదన చేసుకోవడం గురించి. लेकिन मन में इतना ये आश्चर्य सूचक क्वेश्चन मार्क आ रहा है। కానీ అక్కడ యోగం చేసుకునేటప్పుడు ఇంత ఆశ్చర్యార్థకం పెట్టేటటువంటి పరిస్థితులు అన్ని గుర్తు వస్తున్నాయి. कभी कभी क्वेश्चन मार्क भी आ जाता है। అప్పుడప్పుడు ప్రశ్నార్థకాలు కూడా వస్తూ ఉంటాయి. मेरी जिंदगी में ही ऐसे क्यों होना चाहिए, నా జీవితంలోనే ఎందుకు ఇలా అవ్వాలి, मुझे ही बार बार बीमारी क्यों आता है, నాకే తరచుగా అనారోగ్యం ఎందుకు వస్తుంది, मेरी जिंदगी में ही समस्या क्यों आती है। నా జీవితంలోనే ఎందుకు సమస్యలు వస్తున్నాయి. तो ऐसे सदा क्वेश्चन मार्क रखते हैं। ఇలా ఇలా సదా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ऐसा आया तो అలా వచ్చాయి అంటే కనుక आप सहज योगी नहीं हो, మీరు సహజ యోగులు కారు, परिश्रम करने वाले योगी हो। మీరు పరిశ్రమ చేసే యోగులు. आपका टाइटल क्या है? మీ పేరు టైటిల్ ఏంటి? सहज योगी है या परिश्रम से योग करने वाले? మీరు సహజ యోగిలా లేకపోతే పరిశ్రమ చేసే యోగులా? ऐसा नहीं आज बिंदु 000 लगाते गए कल भी वही फॉर्मूला ऐड करना है, नहीं। ఈ రోజు అన్ని బిందువు యాడ్ చేసాము నెక్స్ట్ రోజు కూడా అలాగే చేస్తాము అని కాదు. आज आपने 0 लगाते लगाते आपका अकाउंट 1 के आगे 15 0 लगाया। మీరు ఈ రోజు సున్నాలు పెడుతూ ఒకటి ముందు 15 సున్నాలు పెట్టారు. माना उतना एनर्जी आपके द्वारा विश्व के लिए जा रहा है। అంటే మీ అంత ఎనర్జీ మీ ద్వారా విశ్వం వైపుకి వెళ్తుంది అని చెప్పి. नेक्स्ट 1 घंटे के बाद योग में बैठेंगे तब और 1 के आगे 0 लगाने का नहीं। అయితే తర్వాత మళ్ళీ నెక్స్ట్ యోగంలో కూర్చుంటారు కదా, అప్పుడు మళ్ళీ ఒకటి ముందే 0 పెట్టడం అని కాదు. जो 15 0 लगाया ना उसके आगे 0 लगाते जाना चाहिए। 15 సున్నాలు పెట్టారు కదా, అక్కడ మళ్ళీ దాని పక్కన 0 పెడుతూ వెళ్ళాలి. वो स्थिति पहुंचने के लिए ఆ స్థితికి చేరుకోవడానికి 1 सेकंड लगना चाहिए। 1 సెకనే పట్టాలి. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. लास्ट टाइम जो आपको अनुभव हुआ था नेक्स्ट वही स्टेज कंटिन्यू करने के लिए आपको कितना टाइम लगता है? అయితే లాస్ట్ టైం మీకు ఎలాంటి అనుభవం జరిగిందో ఆ అనుభవమే కంటిన్యూ అవ్వాలి అంటే ఎన్ని సెకండ్స్ పట్టింది? आपके जैसे चेकिंग और कोई नहीं कर सकता। మీరు చేసేటటువంటి చెకింగ్ ఇంకా ఎవరు చేయలేరు. लेकिन बच्चे क्या कर रहे हैं? కానీ పిల్లలు ఏం చేస్తున్నారు? समय संकल्प बोल को व्यर्थ में गवा रहे हैं। సమయాన్ని, సంకల్పాలను, మాటలను వ్యర్థంలో పోగొట్టుకుంటున్నారు. ज्यादा नेगेटिव में नहीं जा रहे हैं, ఎక్కువ నెగిటివ్ లోకి అయితే వెళ్ళటం లేదు, साधारण रूप में जा रहे हैं। సాధారణ రూపంలోకి వెళ్ళిపోతున్నారు. लेकिन बच्चे समय कम है, అయితే కానీ పిల్లలు సమయం చాలా తక్కువగా ఉంది. तो थोड़े समय में अभी पावरफुल योग करना पड़ेगा। కొంచెం సమయంలోనే ఇప్పుడు మీరు చాలా శక్తివంతమైన యోగం చేయాల్సి ఉంటుంది. बाबा को गारंटी भी देते हैं, బాబాకి గ్యారంటీ కూడా ఇచ్చేస్తారు. समय पर करके दिखाएंगे। సమయం వచ్చినప్పుడు మేము చేసి చూపిస్తాము అని చెప్పి. तो बाबा कहते हैं బాబా అంటారు, समय आपका टीचर है कि परमात्मा आपका टीचर है? సమయం మీ టీచరా లేకపోతే పరమాత్మ మీ టీచరా? आपके ऊपर अभी टाइम वेट कर रहा है। మీ గురించి మీ మీద టైం అంతా వెయిట్ చేసి చూస్తుంది. लोग आने के बाद आप देने का नहीं है, आपके पास उतना स्टॉक है तो ऑटोमेटिक लोग आएंगे। మీరు జనాలు మీ దగ్గరికి వచ్చాక వాళ్ళకి ఇవ్వడం అన్నది కాదు, మీ దగ్గర జమ చేసి ఉన్నాయనుకోండి ఆటోమేటిక్ గా జనాలు మీ దగ్గరికి వస్తారు ఆ శక్తి తీసుకోవడానికి. बाबा के घर में लाखों लोग क्यों नहीं आ रहे? బాబా యొక్క ఇంటికి లక్షల మంది ఎందుకు రావటం లేదు? देने के लिए वहां कुछ है नहीं, इसलिए नहीं आ रहे।
అక్కడ ఇవ్వడానికి ఏమీ లేదు. అందుకని అక్కడికి ఎవరు రావటం లేదు. सुबह अमृत वेले बच्चे उठते हैं, అయితే ఉదయము అమృత వేళ పిల్లలు లేస్తారు. तब बाबा के आगे बहुत अच्छा संकल्प करते हैं। అప్పుడు బాబా ముందు చాలా మంచి సంకల్పాలు చేస్తారు. बाबा को भी खुशी होती है। బాబా కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. बाबा पूछते हैं, బాబా అడుగుతారు, जो आपने संकल्प किया और कर्म कर रहे हो, दोनों ठीक है? మీరు ఏదైతే సంకల్పాలు చేశారో, కర్మలు చేశారో ఆ 2 సరిగా 2 కరెక్ట్ గానే ఉన్నాయా? जो संकल्प ईश्वरी सेवा के लिए बाबा के अनुसार जो कह रहे उसके लिए ठीक है क्या, वो बाबा पूछ रहे हैं। మీరు ఎలా అయితే సంకల్పాలు చేశారో, ఎలా అయితే ఈశ్వరీయ సేవకి అది సరిపోతుందో, అలాగే మీరు సంకల్పాలు, కర్మలు చేశారా? अपने आप से अपने मन से संकल्प करना, उसको प्रैक्टिकल लाना, वो नहीं। మీకు మీరు సంకల్పాలు చేయడం, అది ప్రాక్టికల్‌తో తీసుకురావడం అది కాదు. बाबा के मुरली के आधार पर संकल्प करना, वो प्रैक्टिकल में लाना, वो टैली है क्या? బాబా యొక్క మురళి ద్వారా వచ్చిన సంకల్పాలను మీరు ప్రాక్టికల్‌గా తీసుకురావాలి. అది అసలైనది. बाबा के साथ आपने क्या क्या प्लान किया? బాబాతో మీరు కలిసి ఏమేం ప్లాన్స్ చేశారు? इसके लिए बाबा को गारंटी दिया? దేని గురించి మీరు బాబాకి గ్యారంటీ ఇచ్చారు? किसके लिए हाथ उठाया? దేని గురించి మీరు చేయి ఎత్తారు? प्लान और प्रैक्टिकल दोनों समान है? ప్లాను మరియు ప్రాక్టికల్‌గా చేయటము 2 సమానంగా ఉన్నాయా? चेक करो, చెక్ చేసుకోండి. अभी तक बाबा से क्या क्या वायदा किया है, ఇప్పటి వరకు మీరు బాబా దగ్గర ఏమి ప్రతిజ్ఞ చేశారు? वो सभी फाइल बाबा के पास है। ఆ ఫైల్ అంతా బాబా దగ్గర ఉంది. बाबा को 1 सेकंड काफी है चेक करने के लिए। బాబాకి ఒక్క సెకండ్ చాలు చెక్ చేయటానికి. हाँ, बाबा के पास वो रखने के लिए कुछ कपाट का जरूरत नहीं है, बाबा के पास टीवी है। బాబా దగ్గర ఇవన్నీ స్టోర్ చేయడానికి అల్మారా, బీరువా ఏమీ అవసరం లేదు. బాబా इसीलिए దగ్గర కంప్యూటరే ఉంది. तो बाबा कहते हैं, అందువల్ల బాబా అంటారు, बच्चे आपने जो वायदा किया और प्रैक्टिकल में कितना डिफरेंस है वो चेक करो। పిల్లలు మీరు ఏదైతే ప్రతిజ్ఞ చేశారో దాని ఆధారంగానే కర్మలు ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోండి. बच्चे पूछते हैं, పిల్లలు అడుగుతారు, बाबा हर हफ्ते ये करो वो करो ये करो वो करो सदा कहते ही रहते हैं। పిల్లలు అంటున్నారు, బాబా ప్రతి వారం ఇది చేయండి, అది చేయండి, అలా చెప్తూనే ఉన్నారు మీరు. तो संगम युग का सुख अनुभव कब करेंगे? అయితే సంగమ యుగం యొక్క సుఖము మేము ఎప్పుడు అనుభవం చెయ్యము? बाबा कहते हैं, బాబా అంటున్నారు, ब्राह्मण अर्थात अलौकिक, బ్రాహ్మణులు అనగా అలౌకికులు, मौज में रहो, ఆనందంలో ఉండండి, मस्ती में रहो, సంతోషంలో ఉండండి, खेलो कूदो। ఆడుకోండి, గెంతండి. किससे? దేంతో? जो पदमा पदम कमाई किया है ना, उससे खेलो कूदो सब कुछ करो। ఎవరితోనంటే మీరు పదమాల సంపాదన అయితే ఏదైతే సంపాదించారో దాంతోనే ఆడుకోండి, ఎగరండి. अपने घर में जो साधन है, जो व्यक्ति है, उनके साथ ही आप खेल पाल करते हो ना। మీ దగ్గర ఏదైతే మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఏదైతే సాధనాలు ఉన్నాయో మీరు వాటితో కూడా ఆడుకుంటూ ఉంటారు కదా. ऐसे ही जितना बाबा ने जमा का खाता कहा, उसके साथ खेलो कूदो, उसके साथ अनुभव करो। అలాగే బాబా దేన్నైతే జమా ఖాతా అన్నారో దాంతో ఆడుకోండి, ఎగరండి. और ఇంకొక విషయం, ये जो सुख है ఏదైతే ఈ సుఖం ఉందో सदा इमर्ज रूप में रहना चाहिए। అది ఎప్పుడు ఎమర్జీ రూపంలో ఉండాలి, అంటే బయటికి కనిపిస్తూ ఉండాలి. आपको भी अनुभव होना चाहिए, आगे वालों को भी वो पता चलना चाहिए। మీకు అనుభవం ఉండాలి, మీ ఎదురుగా ఉన్న వాళ్ళకి కూడా అనుభవం జరగాలి. बच्चे एक गलती करते हैं, పిల్లలు ఈ తప్పే చేస్తున్నారు. उनके पास 63 जन्मों का बोझ उठाने का संस्कार है। వాళ్ళ దగ్గర 63 జన్మల నుంచి ఉన్న భారాన్ని అంతటిని ఎత్తుకునే అలవాటు ఉంది. हाँ, अभी सब कुछ बाबा को दे दो। అయితే ఆ భారాన్ని అంతటిని మీరు బాబాకి ఇచ్చేసేయండి. लाइट हो जाओ। మీరు తేలిగ్గా అయిపోండి.
जो पुरुषार्थ साधन आपको भारी नहीं होना चाहिए, लाइट का एहसास होना चाहिए। మీకు ఈ పురుషార్థము సేవ మీకు భారం అవ్వకూడదు, మీకు చాలా తేలిగ్గా ఉంటారు. 10 केजी का कोई मटेरियल है, आगे बढ़ते बढ़ते वो 4 केजी होना चाहिए, ज्यादा बढ़ना नहीं चाहिए, कम होना चाहिए। 10 కేజీల బరువు ఉన్నది మీకు ముందు ముందుకు వెళుతూ అది 4 కేజీలు అయిపోవాలంటే తగ్గిపోవాలి, పెరగకూడదు ఆ భారం. वो कैसे करेंगे? అది ఎలా చేస్తాము? पावरफुल योग करके ऐसे करना पड़ेगा। అది చాలా శక్తివంతమైన యోగం చేస్తూ అది అలా భారం తగ్గించుకోవాల్సి ఉంటుంది. ऐसे पदमापदम कमाई करते जाएंगे तो बाबा सारा अकाउंट सेटलमेंट करता जाएगा। ఇలా పదమాపదానాల యొక్క సంపాదన చేసుకుంటూ వెళ్ళిపోతుంటే బాబా మొత్తం సెటిల్ చేసేస్తారు. ये कहने के बाद ఇది చెప్పిన తర్వాత बच्चे बहुत कारण बताते हैं। పిల్లలు చాలా కారణాలు చెప్తారు. बाबा करने का मन है, బాబా మాకు చేయడానికి మనస్సు అయితే ఉంది, लेकिन वायुमंडली ऐसा है, क्या करें? కానీ వాయుమండలమే ఇలా ఉంది, ఏం చెయ్యాలి? मेरे पति सास ससुर बाबा के ध्यान में नहीं, सदा गुस्सा करते रहते, क्या करें? నా భర్త అత్తమామలు బాబా యొక్క జ్ఞానంలో లేరు, ఏం చెయ్యము? हाँ, पुराना हिसाब किताब बीमारी के रूप में मुझे ही आ रहा है, क्या करें? నా పాత పురాతనమైన లెక్కాచారాలు అన్ని నా మీదకే అనారోగ్య రూపంలో నా మీదకే వస్తున్నాయి, ఏం చెయ్యను? तो बाबा कहते हैं, బాబా అంటారు, अपना टाइटल क्या है? మీ మీ పేరు ఏంటి? मास्टर सर्वशक्तिवान विश्व कल्याणकारी। మాస్టర్ సర్వశక్తివంతులు మరియు విశ్వ కళ్యాణకారులు. इतना नशे से दुनिया को कहते हो, అంత నషతో మీరు ప్రపంచానికైతే చెప్తారు, लेकिन కానీ वर्तमान समय में आपका जो कमाई चल रहा है, వర్తమాన సమయంలో ఏదైతే మీది సంపాదన జరుగుతుందో आपके भोजन के लिए काफी नहीं है। అది మీ భోజనానికే సరిపోదు. इसलिए ऐसी परिस्थिति आ रहा है। అందువల్ల ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. इसका मतलब पावरफुल योग नहीं हो रहा है। దీని అర్థం ఏంటి అంటే పవర్ఫుల్ యోగం జరగటం లేదు అని అర్థం. इसलिए तपस्या करो। అందువల్ల తపస్సు చేయండి. कोई कोई कहते हैं मुझे तो बहुत बीमारी है, కొంతమంది అంటూ ఉంటారు నాకు చాలా అనారోగ్యం ఉంది, उसको भी बाबा कहते हैं वाह वाह कहो। దాన్ని కూడా బాబా ఏమంటారు అంటే వాహ్ వాహ్ అనండి అంటారు. क्योंकि एक जगह पर बैठकर तपस्या कर सकते हो ना, बीमारी नहीं होते तो घूमने के लिए जाते थे। ఎందుకంటే ఇలా అనారోగ్యం ఉండడం వల్లే ఒక దగ్గర ప్లేస్ లో కూర్చుని తపస్సు చేస్తారు, లేకపోతే అనారోగ్యం లేకపోతే తిరగడానికి వెళ్ళిపోతారు. उसमें भी कल्याण है। అందులో కూడా కళ్యాణం ఉంది. तो हर बात में कल्याण को देखो और प्रैक्टिकली लेकर आओ। కాబట్టి ప్రతి విషయంలోనూ కళ్యాణం చూడండి, కళ్యాణమనే అనుకోండి, దాన్ని ప్రాక్టికల్ గా తీసుకురండి. ब्राह्मण जीवन में कुछ भी हो जाए, బ్రాహ్మణ జీవితంలో ఏమి జరిగినా సరే पॉजिटिव रूप में ही देखो, आपको कल्याण है। పాజిటివ్ రూపంలోనే చూడండి, అదే కళ్యాణం అని అనుకోండి. जो भी बात करते हो ఏ విషయాలు చెప్పినా సరే आत्मिक भाव से करो, शुभ श्रेष्ठ भावना से करो। ఆత్మిక భావంతో చేయండి, శ్రేష్ఠ భావనతో చేయండి. सदा दाता बनते रहो। సదా దాత కింద తయారయ్యి వెళ్ళండి. ऐसे करते हुए ఇలా చేస్తూ ఉంటూ अपने सारे खजाने को चेक करो। మీ మొత్తం మీ యొక్క అన్ని ఖజానాలను చెక్ చేసుకోండి. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.